ఏదైతే వైసీపీ వాళ్ళు చేసిన అరాచకాలు అక్రమాలపై ఇవాళ ఉన్నటువంటి ఎవరైతే విజయవాడ వేదికగా విజయవాడ పార్లమెంట్లో ఉన్నటువంటి ఆ గన్నవరంగా పనిచేసిన వంశీ, ఆ గుడివాడ రౌడీ కొడాలి నాని, వీళ్ళు ఎంత అనుచిత వ్యాఖ్యలు అంటే ఏమాత్రం విచక్షణ లేకుండా అసాంఘికంగా, అసభ్యంగా, అన్యాయంగా, అక్రమంగా విచ్చలవిడి కామెంట్లు చేశారు. మరి వీళ్ళపై ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో కరెక్ట్ కాదు. చర్యలు తీసుకోవాలి. ఎందుకనంటే అసలు చర్యలు తీసుకోకపోతే భయం ఎవడుకుంటుంది? నేను ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతాను, అమ్మలు అక్కలు అబ్బాలు తిడతా ఉంటాం, సామాన్య ప్రజల మీద తిట్టామనుకో, ఎవరన్నా చొక్కా పట్టుకొని అట్లా అంటేనే కేసు అన్న పరిస్థితి, ఎవరన్నా నీ అమ్మ అంటేనే కేసు అనే పరిస్థితి. అసలు వాళ్ళు తిట్టని బూతులు, మాట్లాడకూడని మాటలు, అక్రమ సంబంధం మాటలు, అన్యాయం మాటలు మాట్లాడారు. వీళ్లపై నాకు తెలిసి గనక కూటమి ప్రభుత్వం గనక పారదర్శకంగా వెళ్తుంది అని అనుకుంటే, ప్రజలు హర్షించాలనుకుంటే 100% ఆ ఇద్దరు అహంకారపూరితమైనటువంటి వ్యక్తుల్ని, దురహంకారంతో ఉన్న వ్యక్తులిద్దరిని, వంశీ వల్లభనేని వంశీ కావచ్చు, అలానే కొడాలి నాని, కొడాలి నాని అన్న ఇంకో రకమైన రకరకాల పేర్లు మాట్లాడవచ్చు, ఎవరో అధినాయకుడు అండ చూసుకొని ఇష్టం వచ్చినట్టుగా రాష్ట్రాన్ని పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అండ చూసుకొని వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళ యొక్క సౌకర్యం కోసం చేసినటువంటి వీళ్ళిద్దరిని అర్జెంటుగా లోపలేయాలి. లోపలేయటం కూడా చర్యలు తీసుకొని ఎవడైనా సరే ఏ స్థాయిలో ఉన్నా సరే పబ్లిక్లో ఉన్నటువంటి వాయిస్ ఇది, వీళ్ళ ప్రకారం చర్యలు తీసుకుంటే భయం వస్తుందని చెప్పాలి. అలానే వీళ్ళతో పాటు అనేక విషయాలు ఉన్నాయి, మేము గమనిస్తూ ఉన్నాం. ఆయన ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం ఒక శాసనసభ్యుడిగా నేను గెలిపించారు కదా పులివెందుల్లో, ఒక ఎంపీగా గెలిపించారు, శాసనసభ్యుడికి గెలిపించారు, ఒక శాసనసభ్యుడికి గెలిచావు. అసలు నీకు ఏమాత్రం ఆలోచన, ఆత్మవిమర్శ చేసుకోవు. నువ్వు శాసనసభలో నువ్వు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజల పక్షాన్ని 175 మందిలో ఒకడివి. నువ్వు వెళ్ళి ఏం చేయాలా? అక్కడ కూర్చొని మాట్లాడి నీ యొక్క వాయిస్, నీ గళం, నీ గాత్ర వినిపిస్తే ఎవడికని ఉపయోగం? నీ వల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? బయట కూర్చొని కామెంట్లు, ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మేము చెబుతున్నాం వినండి, మీరు ఇంట్లో కూర్చొని కామెంట్లు, ప్యాలెస్లో కూర్చొని కామెంట్లు, నీవు ప్రజల సొమ్ము తీసుకుంటూ ప్రజల ధనం వెచ్చిస్తూ నీ కోసం, నీకు ఒక డబ్బులు, నీ జీతం, నీకు ఎక్స్పెండిచరు, నీ కారుకి, నీ పెట్రోల్కి, నీ మంచినీళ్ళకి, నీ మజ్జిగలకి, మీ హౌస్ రెంట్కి ఇస్తా, మా డబ్బులను మీరు తింటా, మా కోసం మాట్లాడే పరిస్థితి నీకు లేకుండా పోయి నువ్వు బయట ప్రెస్ మీట్లు, అక్కలు చెల్లెళ్ళు తాతలు ఏం చేసావు చెప్పు, రోడ్డు నాశనం చేసావు. కాబట్టి ఇది కూడా ప్రజలు ఆలోచించాలి. ప్లస్ ఎన్డీఏ కూటమి దీని మీద కూడా అసెంబ్లీలో చర్చించి అసెంబ్లీకి రాని వాళ్ళపై కొత్త చట్టం తీసుకొస్తే బెటరు. కానీ ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుంది, వీళ్ళకి అనవసరం సీటు కేటాయించడం, వీళ్ళకి మైక్ ఇవ్వటం, వీళ్ళకి ఫైల్ ఇవ్వటం, డిజిటల్ పేమెంట్, డిజిటల్గా పేపర్లు అనేది పెట్టాం. ఇదంతా ఖర్చే కదా, ఎవరి సొమ్ము? ఆ సొమ్ము మేము కట్టే పన్నులు, రోడ్డు ట్యాక్సులు, బళ్ళు ట్యాక్స్, ఇదంతా తింటున్నారుగా. ఆలోచించుకోండి. రాకుండా పిచ్చి మాటలు మాట్లాడితే రాష్ట్ర ప్రజలు హర్షించరు. అలానే కూటమి ప్రభుత్వంలో మేము కొన్ని విషయాలు మేము గమనించాం. ఇది పబ్లిక్ వ్యవస్థలో ఏంటంటే రోడ్లు ఇవాళ ఎంత ఆనందంగా ఉందంటే, రోడ్లు గుంటలన్నీ బూడుస్తున్నారు. చక్కగా బండి మీద వెళ్తే నడువులిరిగి ఇంటికి వచ్చేవాళ్ళం గతంలో, ఏదైనా వ్యాపార పని మీదో, వ్యవహార పని మీదో, జనం కోసం వెళ్తే. ఇవాళ గుంటలు కానీ, ఈ యొక్క డ్రైనేజీల దగ్గర ఉన్న అప్ అండ్ డౌన్ చేసినటువంటి వాటి మీద కానీ రోడ్లు గుంటల బండి మ్యాక్సిమం 80% పోర్చడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత. దీన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు వదిలేశాడు. ఎవడేట చేస్తే నాకెందుకు, పప్పు బెల్లాల్లాగా మరమరాల్లాగా 100 మాగదలు పంచుకోవడం జరిపోయింది. అసలు ఈ పంచడం వల్ల ఇక్కడ నాశనం అయింది. ఇవాళ బండి వేసుకుని ఇంటికి క్షేమంగా ఇంటికి వస్తున్నారు. ఎంతమంది చచ్చిపోయారు మీ అసమర్థ పాలన వల్ల, మీ నిరంకుశ పాలన వల్ల. అటు రాజధాని రైతులు చచ్చిపోయారు, అమరావతిలో చాలామంది చనిపోయారు, అసలు రోడ్లు వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చచ్చిపోయారు చాలామంది. వీళ్ళందరి బాధ్యత నువ్వు తీసుకుంటావు. అసలు నాకు తెలిసి అయితే ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలంటే అండి, ఒక అనేక నేరాల కింద లోపలేయాలి. అది ఏ నేరం పెడతారని నీకు చెప్పకూడదు. చనిపోవడానికి కారణమైనటువంటి ప్రలోభ పెట్టి రోడ్లు గుంటలు పెట్టి గుంటల్లో కింద పెట్టి చచ్చిపోయినటువంటి యువకులు వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి లోపలేయాలి. తన మీద కేసు పెట్టాలి, సుమోటోగా పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే మానవ హక్కులు హరిస్తున్నారు కదా, చనిపోయిన కుటుంబం దెబ్బతింది, దాని బాధ్యత నువ్వే ఇండైరెక్ట్గా. గుంటలు ఎవడు బుడుస్తాడు? చంద్రబాబు రోడ్లు ఎత్తున్నాడు అంటే ఏది చూపిస్తున్నాడు ఇవాళ కూటమి ప్రభుత్వంలో? 3 మన మిగతా వాళ్ళు 3 ఉన్నాయి. జనసేన వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. మరి కూటమి ప్రభుత్వం వేస్తుంది కదా, నీకు కనపట్టలేదా? దాని మీద విమర్శలు. వైసీపీ వాళ్ళు ఆలోచన చేసుకోమంటున్నాను. నేను అంటుంది ఏంటంటే, గెలిచి ఆలోచన చేసుకోండి. అలానే కొన్ని విషయాలు మేము గమనించిన వాటిలో ప్రధానంగా చాలామంది మేము రోడ్ల మీద వెళ్తుంటే ఈ బైకులు విచ్చలవిడిగా సౌండ్లు చేసుకుంటూ, వాటికి టప్ అనే సౌండ్లు పెట్టుకుంటూ అతివేగంతో వెళ్ళి అనేక మంది ప్రాణాలతో చెలగాటం ఆడుకుని యొక్క పోకిరి యాదవులు ఎవరెవరుతున్నారు. ఈ పోకిరి యువత వేరు, పోకిరీలు వేరు. మరొకసారి యువతను గౌరవిస్తాం. యువత అంటే మాకు బాగా అభిమానం. ఎందుకని ఈ దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేని యువత భారతదేశంలో ఉంది. ఈ యువతే భారతదేశానికి అతిపెద్ద వెన్నెముక. కానీ వీళ్ళలో కొంతమంది పోకిరి యాదవులు ఉన్నారు. వాళ్ళ మీద కుక్కుపాదం మోపాలా పోలీసు, లా అండ్ ఆర్డర్ వాళ్ళు. పోలీసులు చర్యలు తీసుకోవాలా, వాళ్ళని అరెస్ట్ చేసి ఆ బళ్ళుని సీజ్ చేసి వాళ్ళ అమ్మా బాబుని పిలిపించి
కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకున్న మొత్తం కత్తిరించాలి, వాళ్ళకి సంక్షేమ పథకాలు కానీ పథకాలు అన్నాడు. అప్పుడైనా బుద్ధి వచ్చింది. ఎంత ఇబ్బంది పడుతున్నాడు రోడ్డు మీద పోతుంటే, గుండె జబ్బోడు అయితే చస్తాడు ఆ సౌండ్కి. అప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు అనేక విషయాలు చెప్పాల్సి వస్తుంది మన మీడియా ముఖంగా. మేము శ్యామల నగర్ గేటు అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి చాలా కాలం అవుతుంది. మరి వీళ్ళు ఎందుకు గతంలో వాళ్ళు ప్రభుత్వం చేత కాలేదు? మరి కూటమి ప్రభుత్వం అన్నా సరే, అప్పట్లో నితిన్ గడ్కరీ గారు 1500 అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలకి దగ్గర 150 ఫ్లైఓవర్లకు అనుమతించాడు. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు, యంత్రాంగం అందరూ కలిసి సర్వే చేసి శ్యామల నగర్ గేటు దగ్గర అర్జెంటుగా ఫ్లైఓవర్ కానీ ఆర్యూబీ కానీ రైల్వే అండర్ బ్రిడ్జి ఎట్టి పరిస్థితులు చేయలేకపోతే ఆడబడే నరక యాతన చాలా డిస్టర్బెన్స్గా ఉంది. దీంతోపాటు ఇంకోటి గమనించాం, ఏది ఆర్యూబీలకు సంబంధించి కొత్తగా నిర్మాణం చేసిన మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు మొదటి ఫేజ్లో ఉన్నటువంటి ఆటో నగర్కి వెళ్ళేటటువంటి ఆటో నగర్కి వెళ్ళేటటువంటి గేట్ ఉంది, రైల్వే గేట్. అక్కడ చాలా అత్యవసర నీడ్ ఉంది. కొన్ని వేల వాహనాలు హైవే అని చెప్పి వెళ్ళటం, బైపాస్ అని చెప్పి వెళ్తే ఇరుక్కుపోతున్నారు గేట్. అదిగో అండర్ గ్రౌండ్ ఆర్యూబీ అని పెట్టాలా, లేక ఫ్లైఓవర్ ఏంటి? అక్కడైతే ఫ్లైఓవర్ అవసరం ఉందని మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకనంటే కారులో వెళ్ళేవాడు ఎక్కడ నిలబడతాడు? వాడు అర్జెంట్గా వెళ్ళాలి, విజయవాడ వెళ్ళాలా, ఇక్కడ అరగంట పోయింది. అసలు వెళుతుందే తక్కువ సమయంలో గమ్యస్థానం చేరడానికి పెడితే అక్కడ ఎక్కువ సమయం తీసుకుంటే ఇన్నర్ రింగ్ రోడ్డు ఎవరికి ఉపయోగం? ఏం మెసేజ్ ఇస్తున్నారు? కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, కూటమి ప్రభుత్వం చేసే పనులు బాగున్నాయి. అలానే అనేక ప్రజాప్రతినిధుల దగ్గర స్వయంగా పరిశీలించి చిన్న ఇక్కడ గుంటూరు రేటాగ్రహారం కానీ అనేక కాలనీలు రోడ్లని గుంటలు మూడుస్తున్నారు. గతంలో వాళ్ళు డొల్లగా చేశారు సప్టాల దగ్గర, ఏది ఎక్కి దిగాలి, అవన్నీ పగలగొట్టి ఫ్రెష్గా చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటి అంశాలపై, ఈ అన్ని అంశాలపై సమగ్రంగా మీరు చేస్తారని అనుకుంటున్నాం. మొదటి విషయం, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి లోపలేసి వాళ్ళ పనిష్మెంట్ ఇవ్వాలా. జగన్మోహన్ రెడ్డి ప్రజా సొమ్ము తీసుకుంటున్నందుకు అతను ఇమీడియట్గా శిక్షించాలి, లేదంటే అతని మీద అనేక నేరాలు చేయాలి. ఎందుకంటే అతను అనేక మంది సావులు కారణమయ్యాడు. ప్రజల సొమ్ము తింటూ కూడా అతను మాట్లాడిన పరిస్థితి. ఇంకోటి ఏదో పెట్టాడు, ఏంటంటే సన్మానం చేయాలంట ఆయనకి. కరెంటు వాళ్ళ ఒప్పందాలు అనేది చూసే మీడియాలో. ఏది సన్మానం చేయాలా? రాజధాని బాగొట్టినందుక, పప్పు బెల్లలాగా పంచుకున్నందుక, ఈ రాష్ట్రంలో నియంత్రిత పాలన చేసినందుక, రోడ్లు గుంటలు చేసినందుక, అనేక అమ్మాయిల్ని మానభంగం చేసి పట్టించుకున్నందుక, అనేక మంది కిడ్నాప్ అయితే ఆ మహిళలు పట్టించుకున్నందుక, నీ సొంత ఎమ్మెల్యేలు సముద్రం ద్వారా అక్రమ రవాణా చేస్తున్నటువంటి పౌర సరఫరాల శాఖ దొంగ బియ్యం అమ్ముకున్నందుక, బియ్యం తిన్నందుక దేనికి సన్మానం చేయాలి? నువ్వు నోటు మాట కూడా రాదు, చిన్న మాట మాట్లాడాలంటే పేపర్ చూసి చెప్పాలి, అందుకు సన్మానం చేయాలి. దేనికి సన్మానం చేయాలంటే చిటికలు సన్మానం చేయాలా. చాలామంది చిటికలు సన్మానం చేస్తారు, మెడలో క్యాలీఫ్లవర్ పూలు వేస్తారు. సన్మానం, మీ సన్మానం అదే చేయాలి. మేము ప్రజల్లో పిలిచి చిటికలు, దండలు, క్యాలీఫ్లవరు, చేలో పూలు చాపేసి సన్మానం చేస్తాం. ఒకసారి ఆలోచన చేయండి. నరేంద్ర మోడీ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అవినీతి లేని పరిపాలన చేస్తూ ఉంటే మీరు చేసింది ఎక్కడ? సన్మానాలు ఎందుకు చేయాలి? ఆలోచన చేసుకోండి. ఊరికి ఏదో మాట్లాడుతున్నామంటే 151 11కు వచ్చినా ఇంకా మీకు 140 సీట్లు కోల్పోయామే, ఆ బాధ కూడా లేదు. ఇంకా బాధ లేకుండా ఎక్కడ ప్రాయశ్చిత్తం కానీ లేకపోతే పని ఆలోచన కూడా లేకుండా మాట్లాడుతున్నారు కదా. ఇది ప్రజల అభిప్రాయం. ఆలోచించి చెబుతా ఉన్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.